ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పోక్సో చట్టం మీద చర్చ జరుగుతుంది. అసలు పోక్సో చట్టం అంటే ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, శిక్ష పడితే ఎలా ఉంటుంది అని దీని మీద ఈరోజు మనం మాట్లాడదాం. పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. తెలుగులో చెప్పాలంటే పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం 2012లో స్టార్ట్ అయింది. ఈ చట్టం భారతదేశంలో 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపులు, దాడులు, దుర్వినియోగం నుండి కాపాడడానికి తీసుకొచ్చారు. పోక్సో చట్టం ఎందుకు తీసుకొచ్చారు? పిల్లలపై పెరుగుతున్న నేరాల నుంచి కాపాడారు. సెక్సువల్ అబ్యూజ్, హెరాస్మెంట్, రేప్, అదేవిధంగా పోర్నోగ్రఫీ వంటి నేరాల నుంచి అరికట్టడానికి ఈ చట్టం రూపొందించారు. పోక్సో చట్టంలో ముఖ్య విశేషాలు: 1. చైల్డ్ అంటే ఎవరు? ఈ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి పిల్లలే. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ చట్టం వర్తిస్తుంది. ఏ నేరాలకు ఈ చట్టం వర్తిస్తుంది? సెక్సువల్ అసాల్ట్, పిల్లలను అసభ్యంగా తాకడం లేదా లైంగిక ఉద్దేశంతో ప్రవర్తించడం. బలాత్కారం నుండి తీవ్రమైన లైంగిక దాడులు, అసభ్య మాటలు, అసభ్య మెసేజ్లు, ఫోటోలు చూపించడం, వెంటపడటం, పిల్లల ఫోటోలు, వీడియోలను అసభ్యంగా ఉపయోగించడం. ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయి? నేరం తీవ్రత ఆధారంగా కొన్ని సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు, తీవ్రమైన కేసుల్లో మరణ దండన కూడా ఉండొచ్చు. ప్రత్యేక కోర్టులు కూడా వీటికి ఏర్పడ్డాయి. పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. ఇవి వేగంగా విచారణ చేస్తాయి, పిల్లలకు భయం కలగకుండా వాతావరణం కల్పిస్తాయి, పిల్లల గోప్యతను రక్షిస్తాయి. చట్టం ప్రకారం పిల్లల పేర్లు, ఫోటో, స్కూల్ వివరాలు, గుర్తింపు వచ్చే సమాచారం బయట పెట్టకూడదు. అలానే కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు. తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు, పొరుగువారు ఎవరైనా సమాచారం తెలిసిన వ్యక్తి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయకుండా దాచిపెడితే కూడా శిక్ష ఉండొచ్చు. పిల్లలతో ఎలా విచారణ చేస్తారు? పోక్సో చట్టం పిల్లల్ని భయపెట్టడం విచారణ చేయాలని చెబుతుంది. ఉదాహరణకు, సాధారణ దుస్తుల్లో మహిళా పోలీస్, పిల్లల ఇంట్లోని స్టేట్మెంట్, స్నేహపూర్వకంగా ప్రశ్నలు అడగడం. సింపుల్గా చెప్పాలంటే పోక్సో యాక్ట్ అంటే పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చట్టం. పిల్లల భద్రత, గౌరవం, భవిష్యత్తు కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం.